నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి తప్పనిసరి. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. లలితానగర్లో ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు. భారీగా తరలివచ్చి సందడి చేసిన నాయకులు, అభిమానులు. రక్తదానంతో మరొకరికి పునర్జన్మ లభిస్తుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 11న ప్రతిఘటన అన్ని జిల్లాల్లో నిర్వహించాలని హర్షకుమార్ పిలుపు. తూర్పు గోదావరి జిల్లాలో వినాయక చవితి పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆకాంక్షించారు. విగ్రహాలు, మండపాల ఏర్పాటు, మైక్ సెట్ నిమజ్జనాలకు తప్పనిసరిగా అన్ని అనుమతులు తీసుకొని ఎవరికీ ఎటువంటి సిబ్బంది కలగకుండా నిర్వాహకులు సహకరించాలని సూచించారు. స్థానిక జాంపేటలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణకు అనుమతి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు పొందేందుకు అవకాశం కల్పించిందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు తావు లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. మండపాల వద్ద పెద్ద ఎత్తున డీజే సౌండ్లు పెట్టి ఇబ్బంది పెట్టిన, విద్యుత్ అనధికారికంగా వాడిన, రాత్రి 10 గంటల తరువాత నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్, డాన్సులు వంటివి నిర్వహిస్తే కారకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవరాత్రులలో భాగంగా అన్నింటినీ గణేష్ ఉత్సవ కమిటీలదే పూర్తి బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 379 విగ్రహాల ఏర్పాటు నిమిత్తం ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు. 9, 10, 11 రోజుల్లో జరిగే నిమజ్జనానికి కూడా పోలీస్ శాఖ ఇచ్చిన రూట్ ప్రకారమే జరగాలని నిర్దేశించారు. సమావేశంలో పలువురు డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సో ఈ అప్లికేషన్కి సంబంధించినంత వరకు ఎవరైతే మన గణేష్ ఉత్సవ్ .net దీంట్లోకి వెళ్తే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే ఆల్ డీటెయిల్స్ అడుగుతుంది. అడిగిన తర్వాత వాళ్ళు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇట్ కెన్ బి ఫార్వర్డెడ్ టు కన్సర్న్ SHO. ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్, ఆ MRO అండ్ పోలీస్ ఆఫీసర్, అలాగే ఎలక్ట్రిసిటీ అందరూ కలిపి కలెక్టర్ గారు MRO లెవెల్లో ఒక సింగిల్ విండో పెట్టారు. ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెర్మిషన్స్ ఇస్తారు. సౌండ్ పెర్మిషన్ కానీ, పెండాల్ పెర్మిషన్ కానీ, ఎలక్ట్రిసిటీ పెర్మిషన్ కానీ, ఇవన్నీ కూడా ఆ సింగిల్ విండోలోనే ఇస్తారు. సో బిఫోర్ దట్ ఏంటంటే మనము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, పెండాల్స్ మనకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఒకటి, మనకి ఇది మొట్టమొదటి పండగ, పెద్ద పండగ, ఎక్కువ కాలం చేసుకుంటాం. నవరాత్రులు ఆల్మోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడే నేను చూస్తే 18 రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసిన విగ్రహాలు ఉన్నాయి మనకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో. సో ఈ సందర్భంగా మనము ఇది ఫెస్టివ్ మూడ్తో, పండగ వాతావరణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఆర్డరు, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ చేసుకోవాలని విజ్ఞప్తి. పర్టికులర్గా ఈ పెండాల్స్ పెట్టే ఆర్గనైజర్స్ అందరికీ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్కి, సామాన్యమైన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించాలి. పబ్లిక్ ఎక్కడైనా if they feel some kind of inconvenience throughout East Godavari district lo 9254880083. So 9154880083. This is WhatsApp number ఇది. సో దీనికి కాల్ చేయొచ్చు. చెప్తుంది ఏంటంటే వ్యర్థమైన కాల్స్ కానీ చేస్తే మా టైం వేస్ట్. కాబట్టి ప్రాపర్ ప్రూఫ్స్ ఉండి అక్కడ ఫోటోగ్రాఫ్స్ పెట్టండి. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ నేమ్ అంతా ఎనానిమిటీలో ఉంచుతాం, ఎవరికి చెప్పము. బట్ వీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ పీపుల్ హు హ్యావ్ క్రియేటెడ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్ ఆర్డర్. ఏదైతే ఇమ్మర్షన్కి సంబంధించిన రోజు ఎక్కడైతే డిజిగ్నేటెడ్ రూట్ ఇస్తామో ఆ రూట్లోనే వాళ్ళు పోయి ఎక్కడైతే ఇమ్మర్షన్ పాయింట్లు ఐడెంటిఫై చేయబడ్డాయో
మున్సిపాలిటీ వారు ఆల్రెడీ లైటింగ్ అంతా ఎవ్రీథింగ్ పెడుతున్నారు. అక్కడ సేఫ్టీ బోట్స్, స్విమ్మర్స్, క్రెయిన్స్ అన్నీ పెడుతున్నారు. కాబట్టి అక్కడ మాత్రమే చేయాలి. అంటే డిజిగ్నేటెడ్ రూట్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ప్రాంతాల్లో పబ్లిక్ చాలా రకాల పబ్లిక్ ఉంటారు. పేషెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు, యానిమల్స్ ఉంటాయి. ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం చాలా రిస్ట్రెయింట్గా పెట్టుకోవాలి. అలాగే రాత్రి 10 తర్వాత సౌండ్ సిస్టమ్స్ పెట్టుకోకూడదు. ఇది వారందరూ గమనించాలి. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలు, పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు నిమిత్తం మొత్తం 9 మందికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిభ ఉండి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కొంతమంది అనారోగ్యానికి గురై ఇబ్బందుల్లో ఉన్నవారికి తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించామన్నారు. తమ ట్రస్ట్ తరపున నిత్యం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఏనాటి నుంచో చేస్తున్నామన్నారు. నగరంలో ఇంకా చాలా ట్రస్టులు ఉన్నాయని, వారంతా స్పందించి ఇబ్బందుల్లో విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న విజయవాడ ప్రజలకు రాజమహేంద్రవరం ప్రజలు వివిధ రూపాల్లో సహకారం అందించారని వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, అబ్దుల్, మరికుర్తి రవి యాదవ్, మల్లా వెంకటరాజు, మొకమాటి సత్యనారాయణ, కందికొండ అనంత్, బేసరి చిన్ని, మిస్కా రాము, కేవి శ్రీనివాస్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ప్రతిభ ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ట్రస్ట్ నుంచి ట్రస్ట్ ఒక పరిధిలో వాళ్ళకి చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నాం. ఇది అందరి యొక్క బాధ్యత. ఓ పక్కన ట్రస్ట్ పరంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మరో పక్కన కృష్ణా జిల్లా విజయవాడలో అక్కడ మీరు చూస్తూ ఉన్నారు వరద పరంగా ఎన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. రాజమహేంద్రవరం నుంచి అనేక మంది జైన్స్ ఆర్గనైజేషన్ కానివ్వండి, కొన్ని విద్యా సంస్థలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వారందరూ కూడా అక్కడికి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నారు. అంటే దాతృత్వాన్ని చాటుతూ ఉన్నారు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు. ఈరోజు ట్రస్ట్గా మనం అనేకమంది చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. నేను కోరేది ఒకటే, పిల్లల ట్రస్ట్ ఎవరైతే నగరంలోని అనేక ట్రస్టులు ఉన్నాయో, ఆర్థికంగా స్థిరపడిన వారు ఎవరైతే ఉన్నారో దయించి సాటి మనిషికి వారి యొక్క సమస్యలు తీర్చేందుకు ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. స్థానిక 37వ డివిజన్ లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను అప్పన బాబురావు, వై రాజు, జవ్వాది రాంబాబు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, జియో హాత్వే సి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పవన్ నటించిన సినిమా పాటలకు డాన్సులు వేస్తూ అందరినీ అలరించారు. పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయన ముఖ్యమంత్రి కూడా కావాలనే అభిమానుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. అనంతరం 100 మంది వృద్ధులకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ముగ్గురు కూడా ఈరోజు ఈసారి ఘనంగా చేయాలన్నా, వీళ్ళందరినీ కూడా కార్యక్రమం చేయాలని అంటే నేను కూడా అభిమానంతో వచ్చిన మొత్తం అంతానే అంతకంటే బాగా చక్కగా చెప్పుకుని తిరిగిన సత్యాన్ని కానీ, నేను కానీ, వైసీపీ కానీ అంతానే గత 50 సంవత్సరాల నుంచి కూడా అభిమానంతో ఉన్న వాళ్ళే. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇది
పవన్ కళ్యాణ్ మాత్రమే దక్కుతుంది. నైట్ చిరంజీవి గారు ఉన్నారు మొత్తం అంత అభిమానమే కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకు దక్కుతుందంటే ఇంతమంది అభిమానులు పొందడానికి, కులాలకు అతీతంగా ఇంతమంది అభిమానులు పొందడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన నిబద్ధత, ఆయన సిస్టమేటిక్ గా వెళ్ళటం. ఇదే ఈ రోజు ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కానీ ఇంత భారీ జనాల మనసులో పవన్ కళ్యాణ్ నిలబడడానికి ముఖ్య కారణము. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా కానీ పవన్ కళ్యాణ్ అభిమానించిన వ్యక్తి కానీ మహిళ కానీ ఎవరు ఉన్నారన్న మాత్రం వాస్తవం. ఆయన 2 కూడా ఇలాగా దేశం గురించి రాష్ట్రం గురించి ఆలోచించి అతను ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి అవుతారని నా ఆశ, అవ్వాలని చెప్పి నా కోరిక. అలాగే ఈ రోజు మంత్రి కూడా పవన్ కళ్యాణ్ ద్వారా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. మేము ఆయన హీరోగా ఎన్నో పుట్టినరోజులు చేసాం. ఆ పార్టీ అధ్యక్షుడిగా లాస్ట్ ఇయర్ వరకు చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా ఒక రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకున్న విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు మేము ఇది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు చాలా కార్యక్రమాలు చేసాం. అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక పిలుపునిచ్చారు, క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని. అదే కార్యక్రమాలతో ఎక్కువ చేస్తూ అలాగే సామాజిక సేవ చేస్తూ చాలా కార్యక్రమాలు చేస్తూ రామచంద్రపురం దగ్గర ఏదో చిన్న ఊరు ఏదో ఫంక్షన్ ఉండడానికి వెళ్ళాం. అయితే అక్కడి నుంచి రాజమండ్రి వచ్చిన వరకు కూడా దారి పొరుగు కూడా ఏదో పండగ వాతావరణంలో ఎక్కడికక్కడ టెంట్లో మైకులు పాటలు చాలా ఆడవాడు చేస్తున్నారు. అంటే అది ఆయన రాజకీయాల్లో వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంత ఫాలోయింగ్ వచ్చిందా లేకపోతే అంతకు సినిమా ఫాలోయింగ్ వచ్చిందా అర్థం కాదు. కానీ ఏదైనా కానీ చాలా సంతోషం. ఎందుకంటే మేము మా చిన్నప్పుడు కాలేజీలో చదివిన స్కూల్లో చదివినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కింద ఉంటుంటే అప్పుడు గొడవలు జరిగాయి ఫ్యాన్స్కి మధ్యలో. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అని బాలకృష్ణ ఫ్యాన్స్ అని అందరూ ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ సుహృద్భావ వాతావరణంలో కేవలం సినిమాల అభిమానంతో కాకుండా ఇక్కడ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా ప్రశంసనీయమైన కార్యక్రమం. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారి ఈ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడికక్కడ బ్లడ్ క్యాంపులు అరేంజ్ చేశారు. అలాగే చీరల పంపిణీలు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా చక్కటి కార్యక్రమాలు యావత్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తూ ఎక్కడెక్కడ అభిమానులు ఆయన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు పండుగ జరుపుకుంటున్నారు. రాజకీయంలో దేశ చరిత్రలోనే ఎన్ని పోటీ చేస్తే అన్ని నెగ్గారు అంటే అది ఏదో ఒక కులం ఇంకోటో చేసినటువంటిది కాదు. మొత్తం అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చి అభిమానుల గుండెల్లో ఆయన చెరగని ముద్రగా నుండి అభిమానుల యొక్క మద్దతు, ప్రజల యొక్క మద్దతుతో వేళ రాజకీయంలో కూడా ఆయన పవర్ స్టార్ అనిపించుకున్నాడు. ఆయన తరఫున సేవా కార్యక్రమాలు చాలా మంది అభిమానులు, రాజకీయ పార్టీలు, జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నందుకు అభిమానులు అందరూ కూడా అభినందిస్తూ సేవా కార్యక్రమం చేస్తున్న ఫ్రెండ్ కూడా అభినందనలు తెలియజేస్తారు. ఆయన ఏదైతే సిద్ధాంతాలు నమ్మారో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ యొక్క విధి విధానాలకు కట్టుబడి ఏ రోజు అంతర్రాష్ట్ర అధికారంలో రావడం కోసం ఏ ప్రయత్నం చేయకుండా ప్రజల యొక్క మనసును గెలుచుకునే విధంగా ప్రజా సమస్యలపై ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, కులాలకి మతాలకి వ్యతిరేకంగా కేవలం ప్రజల యొక్క మనసును గెలుచుకునే విధంగా పోరాడి ఈ రోజున దేశం మొత్తం మీద పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలిచినటువంటి ఏకైక పార్టీగా జనసేన పార్టీని నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున, రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి సభ్యులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
రక్తదానం చేయటం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ఇచ్చిన వారమవుతామని, రక్తదానం దాతృత్వంతో కూడిన మంచి సేవా కార్యక్రమమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, వైద్యులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, మరొకరి జీవితంలో వెలుగునిస్తుందన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని పలుచోట్ల రక్తదాన కార్యక్రమాలు, దివ్యాంగులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, వేలివెన్ను, పెరవలి మండలం, కాకరపర్రు ప్రభుత్వ పాఠశాలల్లో నిడదవోలు గణేష్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు, దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పెరవలి, నిడదవోలు పట్టణంలో మెడికల్ క్యాంపులు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని మంత్రి వివరించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను మంత్రి దుర్గేష్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న వివిధ సంఘాల నాయకులకు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్ పరిరక్షణ సంఘర్షణ సమితి పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీన ప్రతిఘటన పేరుతో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించాలని ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు హర్షకుమార్ ఆయన నివాసం నుంచి ఒక వీడియో విడుదల చేశారు. భారత బంద్ను జయప్రదం చేశారని, అదేవిధంగా ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ప్రతిఘటన పేరుతో కిలోమీటర్ వరకు ర్యాలీలు నిర్వహించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో యుద్ధం జరుగుతోందని, అయితే రోడ్డెక్కి ఉద్యమం చేస్తేనే సరైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆ మేరకు అన్ని సంఘాల నాయకులు ఏదో ఒక బ్యానర్తో తమ ప్రతిఘటనను తెలియజేయాలని సూచించారు. మోడీ, చంద్రబాబు ఒక కుట్ర ప్రకారం ఎస్సీలను విభజించి పాలించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రతిఘటనకు 13 పార్టీలు మద్దతుగా నిలిచాయని, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి సైతం వర్గీకరణకు తాను వ్యతిరేకమని, అనుకూలంగా ఉండేవారు పార్టీ వీడి వెళ్లిపోవాలని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఢిల్లీ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జరిగే ప్రతిఘటనకు అన్ని జిల్లాల్లో ఉన్న మాల ఉద్యోగులు ఆర్థిక వనరులు సమకూర్చి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తాను స్వయంగా అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో జరిగే ప్రతిఘటనలో పాల్గొంటానని తెలిపారు. పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఎక్కడంటే సోషల్ మీడియాలో, వాట్సాప్లో యుద్ధం జరుగుతుంది, ఫేస్బుక్లో యుద్ధం జరుగుతుంది. మొన్న బంద్ చాలా చక్కగా అన్ని సంఘాలు కూడా రాష్ట్రం అంతా బంద్ చక్కగా పాటించాయి. ఈ వర్గీకరణ బాగా ఎఫెక్ట్ అయ్యి, వర్గీకరణ అమలయ్యి నష్టపోయింది మనమే, ఆంధ్ర ప్రజలు. అంతేకాకుండా కలిసి ఉండాలి అన్న ఉద్యమం పుట్టింది కూడా ఇక్కడే మన ముందు తరం వాళ్ళు, అంటే ముందు తరం వాళ్ళకంటే మన ముందు వాళ్ళు, పివి రావు గారి దగ్గర నుంచి మరి ఎంతోమంది ఈ ఉద్యమం గురించి లాఠీ దెబ్బలు తిన్నారు, చేతులు ఎరగొట్టుకున్నారు, గుర్రాలతో తొక్కించబడ్డారు, ఎంతో జరిగింది. అయినా కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే మనలో ఐక్యత బాగా లోపించింది. ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే 2008-9లో మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన వల్లే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలల వల్లే వర్గీకరణ అన్నది ఆగిపోయింది. ఆ రోజున పార్లమెంట్లో బిల్లు పెడతానంటే బిల్లు పెట్టడానికి వీలు లేదు, బిల్లు పెడితే రాజీనామా చేస్తానని చెప్పి అలాగన్నీ భయపడేవారు కాదు. కానీ ఆ రోజున మనం రాజమండ్రిలో తరలొచ్చిన జనసంద్రాన్ని చూసి భయపడి బిల్లు పడడం మానేశారు. అందువల్ల మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాం. దాని తర్వాత ఈ జనరల్గా మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నారని ఒక కుట్ర చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చాడు. అలాగే ఇప్పుడు మోడీ దాన్ని తీసుకుని వస్తాడు. ఈ రోజున మీటింగులు పెట్టుకుంటున్నాం, క్లోజ్ డోర్ మీటింగ్స్, ఎన్నో కార్యక్రమాలు ఎవరి కాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా చేస్తూనే ఉండండి.
ఏ జిల్లాలో కార్యక్రమాలు ఆ జిల్లాలో కంపోజ్ చేసుకుని చేస్తూనే ఉండండి. ప్రతి మీటింగు జరుపుతూనే ఉండండి. వివిధ సంఘాల్లో పేర్ల మీద జరపండి. ఎక్కడ కూడా చైతన్యం లేకుండా ఉండకండి. చైతన్యం కలిగించి ప్రతి మీటింగ్కి ప్రతి వాళ్ళు అటెండ్ అవ్వండి. ఎవరు పెట్టినా ఆ బ్యానర్తో సంబంధం లేదు. అందరం అన్ని మీటింగులకి వెళ్ళేలాగా మీరు సహాయపడండి. ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే పెంచాలని 2024 ఫిబ్రవరి 9వ తేదీన ప్రభుత్వం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధి వర్గంతో జరిపిన చర్యల్లో కుదిరిన ఒప్పందాల జీవోలను సర్క్యులర్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆందోళన చేపట్టారు. స్థానిక వై జంక్షన్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద రాజమహేంద్రవరం అర్బన్ మండలానికి చెందిన ఆశా వర్కర్లు మానవాహారం నిర్వహించి తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆశా వర్కర్లు చాలని జీతాలతో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని, పనిభారం పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వర్కర్లకు రిజిస్టర్లు ఇస్తామని, అప్పటి వరకు ఇబ్బంది పెట్టవద్దని, పాత రిజిస్టర్లోనే రాయాలని జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చినప్పటికీ అనేక రికార్డులు పెట్టించి రాయించేస్తున్నారని ఆరోపించారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని ఎన్ఈపీ, ఇతర కొన్ని ఆన్లైన్ వర్కులు, వ్యాక్సిన్, కెరియర్లు తేవడం వంటి పనులన్నీ కేటాయిస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం దుర్గా, ఎం హవీలా కుమారి, కె సునీత, కె లక్ష్మీ దుర్గా, ఎన్ మహారాణి, ఎస్ అనూష, కె దివ్య, లీల తదితరులు పాల్గొన్నారు. అర్బన్ సెక్రటరీని. నా పేరు హవీలా కుమారి. ఇప్పుడు మేము ఇంత వర్క్ చేసినా కానీ మేము 60 సంవత్సరాలు వచ్చేటికి మమ్మల్ని తీసేస్తున్నారు. ఎటువంటి బెనిఫిట్స్ మాకు లేవు. 62 సంవత్సరాలు కానీ మొన్న 36 గంటలు ధర్నా చేసాం. ఆ రోజు 62 సంవత్సరాలని చెప్పాము. ఆ రోజు మాకు ఏ సంతకం లేదు, ఇంక్రిమెంట్ లేదు, బెనిఫిట్స్లో సాల్వ్ కప్పి మమ్మల్ని పక్కకు తీసేస్తున్నారు. అది జరగకుండా చేయాలని మేము అడిగితే మేము 2 సంవత్సరాలు పెంచుతామన్నారు, కానీ పెంచలేదు, సంతకం పెట్టలేదు. మాకు పని భారం ఎక్కువైపోతుంది. చాలా వర్క్ చేస్తున్నాం. ఈ పొద్దుట లేచినప్పుడు సాయంత్రం వరకు మేము ఫీల్డ్లోనే ఉంటున్నాం. అందుకని ఆ పని భారాన్ని తగ్గించమని, మహిళలపై లైంగిక వేధింపులు, ఆ వేధింపులు కూడా తొలగించమని, మాకు కనీస వేతనం ఇమ్మని మేము 26 వేలు అడిగాం. కానీ అది కాదు. కానీ కనీస వేతనం ఎంతో కొంత పెంచాలి. 10,000 రూపాయలకి ఎంత కష్టపడి పని చేస్తున్నామంటే దానికి అసలు ప్రభుత్వానికి ఎటువంటి ఇది ఉందో మాకైతే తెలియదు. అంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కానీ పాత ప్రభుత్వంలో కూడా మాకు జరిగిన ఇటువంటి అన్యాయాలు జరిగాయి. దానికోసం మేము ఈరోజు ప్రతి యూపీఎస్సీ దగ్గర కూడా ధర్నా చేయమన్నారు. అందుకని మేము యూనియన్ పిలుపు మేరకు ఈరోజు నినాదాలు ఇచ్చి ధర్నా చేస్తున్నాం. పేరు ఎన్ లీలావతి అండి. మాది వచ్చి రాజమండ్రి అర్బన్ అండి. మాది, నేను ఆశా వర్కర్ని రాజమండ్రి అర్బన్లో. అయితే మేము చాలా ధర్నాలు చేసామండి. మాకు ఎటువంటి ఎవరి దగ్గర చెప్పినా కూడా మాకు ఎటువంటి మరి ఆదరణ కూడా మరి ఇప్పుడు వరకు మాకు ఎటువంటి పని కూడా మాకు ఎవరు చేసి పెట్టలేదండి. డిమాండ్ సార్, మేము 62 సంవత్సరాలకి వాళ్ళకి చెప్పకుండా ఎటువంటి ఒక ఆధారం అంటూ చూపించకుండా వాళ్ళని తొలగించడం జరుగుతుందండి. ఇది చాలా అన్యాయం అండి. మరి దాని గురించి కూడా ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మళ్ళీ మా జీతాలు కూడా ఇంకా మాకు 10,000 మాకు ఆటో ఛార్జీలకు రావట్లేదు సార్. చాలా దీనంగా ఉంటుంది మా పరిస్థితి. అయితే మాత్రం కొంచెం అర్థం చేసుకుని ప్రభుత్వం కూడా మా పరిస్థితి అర్థం చేసుకుని, మేము ఇన్ని సంవత్సరాల నుంచి స్త్రీలు కష్టపడుతున్నారు, ఆడవాళ్ళు ప్రతి పని చేస్తున్నారు వీళ్ళు అనేసి మీరు అర్థం చేసుకుని ప్రభుత్వం మాకు ఈ జీతం విషయాలు కూడా కొంచెం ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక తాడితోటలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, నాగరాజ ఫైనాన్స్ అధినేత వల్లెపు మంగరాజు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకుడు రామినేని మస్తాన్ చౌదరి ఆధ్వర్యంలో షెల్డాన్ ఎదురుగా భారీ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు. మంగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చిందని, ఇప్పుడు అందరూ ప్రశాంతంగా తమ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు. మస్తాన్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఇక్కడకు వచ్చి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని, ఆనాటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. జనసేన నాయకులు దాసరి గురునాథం, మెండ నాగరాజు, వైవిడి
ప్రసాద్ బాషా లిమ్రా, తటవర్తి శ్రీను, టీడీపీ నాయకులు సూరంపూడి శ్రీహరి, బొర్రా చిన్ని తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆగస్టు 15కి కానీ రిపబ్లిక్ డేకి కానీ గత 58 సంవత్సరాలుగా ఆ రోజున జెండా పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి 100 రూపాయలు 250 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ఆగస్టు 15కి భారత రిపబ్లిక్ డే కూడా 250 రూపాయలు ఉన్నదాన్ని 25,000 రూపాయలు చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకాల ద్వారా, గ్రామ సభల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు కానీ ఆ గ్రామానికి యొక్క ముఖ్యమైన పనులు ఏమైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈ కార్మికులను వాటికి ఉపయోగించుకునే విధంగా భారతదేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 12,000 పంచాయతీల్ని ఒకే రోజు తీర్మానం చేయించినటువంటి ఘనత కూడా మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ మనకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జగన్ని ఇంటికి పంపించేదాకా కూడా నిద్రపోను, పాతాళ లోకానికి తొక్కుతాను జగన్ కాసుకో అని చెప్పటం వల్లే ఇవాళ మన కూటమి అధికారంలోకి రావటానికి 100కి 100 రూపాయలు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఇచ్చిన తమ్ముడు రాజకీయాల్లోకి ఆసక్తిగా వచ్చారు కానీ సినీ ఫీల్డ్లోకి రావడానికి ఇష్టం లేదు. కానీ ఇవాళ ప్రజల మనిషికి ఇవాళ పవన్ కళ్యాణ్ గ్రామాల్లో గ్రామాలలో ఇన్ని పంచాయతీల్లో ఉంటే ఒక్క పంచాయతీకి మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఇప్పటి వరకు నాకు తెలిసి ఉండి 58 సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ మొక్కలు నాటడానికి కూడా ఇవాళ పవన్ కళ్యాణే ముందుకొచ్చి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మంచి సబ్జెక్ట్ ఉంది అని చెప్పినన్ని కూడా బాగున్నాయని చెప్పి ఒకే అని అంటూ ఉదయం నుంచి కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు పెట్టి పుట్టారు. నిజంగా అదృష్టవంతులు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అభిమానులు దొరకడం. స్వతహాగా నాయకుడి మీద అభిమానంతో ఉదయం ఒక కార్యక్రమం చేస్తారు, బ్లడ్ డొనేషన్ చేస్తారు, హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ అన్నీ ఇచ్చేస్తారు. అక్కడి నుంచి చేసిన కార్యక్రమాన్ని షేర్లు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి అసలు జనసేన వీర మహిళలకి, నాయకులకి, కార్యకర్తలకి నీరసం అనేది ఉండదా ఏంటో నాకేం అర్థం కావట్లా. ఉదయం నుంచి అదే పని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇది నాయకుడి యొక్క ప్రోత్సాహం, నాయకుడి యొక్క విధానం. నాయకుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో క్షేత్రస్థాయిలో కూడా అదే ఆలోచన విధానం ఉంటుంది. ఆయన ఆలోచన అధికారం కాదు, రాష్ట్రంలో మార్పు రావాలని ఆయన కోరుకున్నాడు. ఆ మార్పు ఎలాంటిదంటే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు రాత్రి అయితే మహిళలు ప్రశాంతంగా బయటికి తిరగలేని పరిస్థితులు. ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, సారా కాసేవారే. దాన్ని ఎదిరించే వారే లేరు, ఎదిరించే శక్తే లేదు. పోలీస్ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఎన్డీఏ కూటమిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆయన పుట్టినరోజున మేమందరూ మహిళలందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత రాజమహేంద్రవరం సాధన కోసం ఎన్డీఏ కూటమి మేమందరూ కూడా కృషి చేస్తాం. స్థానిక 37వ డివిజన్ లలితానగర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను స్థానిక నాయకుడు నామన వాసు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, జియో హాత్వే సి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు.
పవన్ కళ్యాణ్ పాత్రధారి వేసిన నృత్యాలు అందరిని విశేషంగా అలరించాయి. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వేడుకల్లో సందడిగా గడిపారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం మరింత ప్రగతి పదంలో పయనించాలని ఆకాంక్షించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ స్ఫూర్తి ప్రదాత, నీతి నిజాయితీకి మారిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని గత 2 రోజులుగా రాజమహేంద్రవరంలో అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క మనసును తెలుసుకునే విధంగా రక్తదాన శిబిరాలు కానీ, వైద్య శిబిరాలు కానీ, వృద్ధులకు చీరల పంపిణీ కానీ, మొక్కలు నాటే కార్యక్రమాల ద్వారా కానీ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్ని పరిశుభ్రత పాటించే విధంగా కానీ అనేక కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కారణంగా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి కార్యక్రమాల్లో శుభాకాంక్షలు తెలియజేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, వీర మహిళలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా హృదయపూర్వక నమస్కారములు. నేను కూడా దళిత సంబంధించిన వ్యక్తిగా, ఎందువల్లంటే పేపర్ జిల్లాకు సంబంధించిన మొత్తం అందరూ కూడా నాకు సుపరిచితులే. దళిత నగర్ అంటే మా కొండరాలను చూపిస్తుంది. అదేవిధంగా మన వాసు, అదేవిధంగా రాములు గారు కానీ, మన శ్రీ నాగార్జున గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మహోత్తమైన కార్యక్రమం చేసిన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే మా జన సైనికులకే కాదు, ఆంధ్ర ప్రజలు ఉప ముఖ్యమంత్రి అయిన అందరికీ కూడా ఈరోజు పండుగ రోజు. ఆయన అందరూ కూడా ఈరోజు మేము ఉదయం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ కూడా ఏ స్వార్థం లేకుండా ముందుకు వచ్చి ఎంతో ఉత్సాహంతో చేస్తారంటే దాని వెనక శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి. ఆయన గత 10 సంవత్సరాలు పార్టీలో ఎన్నో అవమానాలు భరించి, అంతేకాదు మన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందంటే కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించారు. కోరుకొండ మండలం కాపవరం జంక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని కోరుకొండ మండల నాయకుల సమక్షంలో చేపట్టిన కార్యక్రమానికి జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఈ తరం ప్రజలే కాక భవిష్యత్తు తరాల ప్రజలు కూడా మరువలేని గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచి సంక్షేమ సారథిగా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఎంతో మందికి ఆదర్శ ప్రాయుడన్నారు. మా కుటుంబానికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన మరణం అనంతరం కూడా ఆ కుటుంబంతోనే నడవటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ప్రీతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా కోరుకొండ మండల కాపవరం గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుశా ఈ తరం ప్రజలే కాదు, భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరువలేనటువంటి వ్యక్తి, మర్చిపోలేనటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేసినటువంటి మహనీయుడు. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకి ఆద్యుడిగా నిలిచి సంక్షేమ సారథిగా ఈ రాష్ట్రంలో ఏవైతే పథకాలను ఆయన నెలకొల్పారో
ఓ ఆదర్శప్రాయుడిగా నిలుస్తూ అవే పథకాలని ఆవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు ప్రభుత్వాలు కూడా వాటిని అమలుపరుచుకునేటటువంటి స్థాయిలో ఆవేళ పరిపాలన అనేటువంటిది నిర్వహించారు. ఒక ఆరోగ్యశ్రీ చెప్పిన, ఓ ఫీజు రియంబర్స్మెంట్ పథకం చెప్పిన, రైతులకు ఉచిత విద్యుత్ పేరు చెప్పిన, ఇటువంటి అనేక పథకాలు శ్రీకారం చుట్టినటువంటి నేత రాజశేఖర రెడ్డి. మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన లేనటువంటి లోటు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అనేక రంగాలలో వెనకబడడానికి ఇబ్బంది పడడానికి కారణమైందనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, వై శ్రీను మొక్కలు నాటి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన సైనికులు, వీర మహిళలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ నిత్యం రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ పవన్ ఫ్యాన్స్ను మరొకసారి ఉర్రూతలూగించిందన్నారు. సినిమా, రాజకీయం రెండు రంగాల్లో విజయం సాధించి తన స్టామినా నిరూపించుకుని పవన్ విమర్శలు చేసిన వైసీపీ నాయకుల నోళ్లు మూయించారన్నారు. జనసేన నాయకులు జామి సత్యనారాయణ, తేజమూర్తుల నరసింహమూర్తి, దాసరి గురునాథరావు, సబ్బా రాజేష్ ఖన్నా, షేక్ బాషా లిమ్రా, అక్కిరెడ్డి ప్రసాద్, కుడిపూడి చలపతిరావు, పాలిక సతీష్, వైవిడి ప్రసాద్, గడ్డం నాగరాజు, వీర మహిళలు ముమ్మిడి భాగ్యలక్ష్మి, యంతం ఇందిరా, సిరినాయుడు, పద్మనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతివంతమైన కార్యక్రమం మొక్కల నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇక్కడ మా అందరినీ భాగ్యస్వాములు చేసిన నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి మా అందరి తరఫున అభినందన తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించున్నారు. నా పుట్టినరోజు నాడు నన్ను అభిమానించే వ్యక్తులు అందరూ కూడా సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నం అయ్యండి. సేవా కార్యక్రమాలు చేయడమే నాకు అసలైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరందరూ కూడా చెయ్యాలని నేను కోరడం, దానికి అనుగుణంగా నగరం నలుమూలన, నగరమే కాదు రాష్ట్రమే కాదు దేశ విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మొక్కని నాటుతా ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, పిల్లల్ని దత్తత తీసుకుంటా ఉన్నారు, అనేకమైన కార్యక్రమాలు. అది ఒక పక్కనైతే ఇంకొక పక్కన విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగి ఈ రోజున ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే అక్కడ జనసేన నాయకుడి మీద అభిమానం ఉన్న కార్యకర్తలు, నాయకులు చేసే కార్యక్రమం ఏంట్రా అంటే చిన్న చిన్న టైర్ల మీద కూర్చొని ఆ నీటిలోని ప్రయాణం చేసి ఆకలితో ఉన్న వారందరి యొక్క ఆకలి తీరుస్తా ఉన్నారు జనసేన కార్యకర్తలు, నాయకులు. ప్రజల నమ్మకం, ఆదరణతోనే జీవిత బీమా సంస్థ 68 వసంతాలు విశేష సేవలు అందిస్తూ ముందుకు సాగుతుందని జీవిత బీమా సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ కె సంధ్యారాణి అన్నారు. స్థానిక మోరంపూడి జీవిత బీమా సంస్థ ప్రధాన కార్యాలయంలో జీవిత బీమా వారోత్సవాల సందర్భంగా ఎల్ఐసి పతాకాన్ని సంధ్యారాణి ఆవిష్కరించారు. తదుపరి వారోత్సవాలను పురస్కరించుకుని జ్యోతి ప్రజ్వలన చేశారు. సంధ్యారాణి మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందడానికి పాలసీదారులకు అందిస్తున్న నాణ్యమైన సేవలే కారణమన్నారు. రాజమండ్రి డివిజన్ సౌత్ సెంట్రల్ జోన్లో ప్రథమ స్థానంలో నిలవడానికి సహకరించిన ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తూ జీవిత బీమా సంస్థను ప్రగతి పదంలో నడపడానికి ఎల్ఐసి కుటుంబం కృషి చేయాలని సంధ్యారాణి ఆకాంక్షించారు. మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ త్వరలో అమల్లోకి రానున్న మహిళల ప్రత్యేక ఏజెన్సీలు కూడా సంస్థ అభివృద్ధికి సహకరిస్తాయన్నారు. ఉద్యోగుల సంఘం నాయకులు ఎం కోదండరాం, గుబ్బల రాంబాబు, ప్రసాద్, సాయి శ్రీనివాస్, గన్నయ్య, కిషోర్, విశ్వనాథ్, సుబ్బరాయ శాస్త్రి, నాగబాబు, విశ్వేశ్వరరావు, సీనియర్ ఉద్యోగులు, ఏజెంట్లు, ఆఫీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. To all our customers and all our agents and all our development officers and all the staff members who have been the backbone of LIC in HN Friends,
అండ్ మనందరికీ తెలిసిందే వీఆర్ సర్వీసింగ్ 20.5 crores పాలసీస్, నాట్ పాలసీ హోల్డర్స్. పాలసీస్ కి పాలసీ హోల్డర్స్ కి డిఫరెన్స్ ఉంది. సో ఐ విష్ దిస్ ఇయర్ మనము ఈ 20.5 crore పాలసీస్ ని 20.5 crores పాలసీ హోల్డర్స్ గా చేస్తే కనుక LIC విల్ బి సమ్వేర్ ఎల్స్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాజమహేంద్రవరం 37వ వార్డులో జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ దోలం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ పంతం కొండలరావు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలో పవర్ స్టార్గా విరాజిల్లుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలోనూ ఎన్నో అవంతరాలు అధిగమించి ఎన్డీఏ కూటమి విజయంలో కీలక భూమికను పోషించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అనేక విధాలుగా సుపరిపాలన అందించడం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా మారింది అన్నారు. అనంతరం ఆయా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి వార్షికోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ మల్లయ్యపేట ప్రెసిడెంట్గా గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్క ఆదినారాయణ రాజమహేంద్రవరం సంజీవని బ్లడ్ సెంటర్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు వాసవి క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పళ్లరసం, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కరుణకుమార్, జోన్ చైర్మన్ బివి సూర్యనారాయణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసవి క్లబ్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించి కార్యవర్గాన్ని అభినందించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలోని బాధితులకు పునరావాస కార్యక్రమాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 53,000 మందికి ఉదయం భోజనాల నిమిత్తం 20 వాహనాల ద్వారా ఆహారాన్ని సేకరించి పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఇస్కాన్తో పాటు పలు ప్రాంతాల్లో ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఈ దాతృత్వ కార్యక్రమంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, రాజమండ్రి ఆర్డీఓ, పౌర సరఫరాలు, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, పరిశ్రమలు, వైద్య ఆరోగ్యం, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులు పాల్గొని సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. రెండవ రోజు కూడా విజయవాడకు ఆహారం, త్రాగునీరు, బ్రెడ్లు, పాలు, బిస్కెట్స్ తదితరాలు దాతలు, కాంట్రాక్టర్లు, వివిధ అసోసియేషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల సహకారంతో పంపించడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రెవెన్యూ, పౌర సరఫరాల ఇతర శాఖల అధికారులు చొరవ తీసుకుని సేకరించడం జరిగిందన్నారు. ఇస్కాన్లో విజయవాడ పంపేందుకు ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. నమస్తే అండి, నా పేరు రత్నసాగర్. నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రాజమహేంద్ర అర్పణ. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇస్కాన్ నుంచి కూడా నిన్న 10,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. అలాగే వెజిటేరియన్ రైస్ అండ్ పెరుగన్నం. అదేవిధంగా ఈ రోజు కూడా సుమారుగా 5 నుంచి 7,000 మందికి మనం చిన్న భోజనం మనం పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మన ఈ జిల్లా నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి తప్పనిసరి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. లలితానగర్లో ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు, భారీగా తరలివచ్చి సందడి చేసిన నాయకులు, అభిమానులు. రక్తదానంతో మరొకరికి పునర్జన్మ లభిస్తుంది, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 11న ప్రతిఘటన అన్ని జిల్లాల్లో నిర్వహించాలని హర్షకుమార్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.